అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవనం, పండించును నవజీవనం. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మాదాను వాణి జోసెఫ్. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మాదాను జశ్వంత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పునీత ఆగ్నేసమ్మ విచారణ. ముచ్చు హృదయరాజు పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం. ప్రకాష్కు సంపూర్ణ ఆరోగ్యం. ఆశ, అజయ్, ఆదిత్య, ఆహ్లాదులకు మంచి జ్ఞానం. కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి. క్లారమ్మ కుటుంబంలో ఆటంకములు తొలగింపోవాలని కృతజ్ఞతా బలి రెవరెండ్ ఫాదర్ ఏరువ బాల, ఎం జోసెఫ్, ప్రేమకుమార్, రాణి, తెరేజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బజారుగట్టు విచారణ. దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు సుజాత, డాక్టర్ చిన్నపరెడ్డి 34వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు తానం కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ. పసల ప్రకాష్ రావు, సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మాదాను జశ్వంత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మాదాను జోసెఫ్, వాణీలకు వారు చేసే పనులలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ. ఎండ్రపాటి మరియమ్మ, సునీల్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. సోమనాథ్, కృష్ణకుమారి, ప్రశస్త్ రాజు, నీరజ్ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కోటిపల్లి అంతోని విజయ్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు పవిత్ర, అత్తయ్యలు, మామయ్య మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మన యొక్క ఆత్మీయ జీవితానికి పునాది ఏది? ప్రియులారా, ప్రభు ఈరోజు ఇసుక పునాది, రాతి పునాది యొక్క ఉదాహరణలను మనకు ఇస్తూ ఉన్నారు. క్రీస్తే మన పునాది అయినప్పుడు మన యొక్క జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా సరే మనము నిలకడగా నిలబడతాము. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని తుఫానులు మన జీవితంలో వచ్చినా సరే
క్రీస్తు ప్రభువే మన జీవితానికి పునాదిగా నిలబడినప్పుడు సమస్తాన్ని మనం జయించి నిలబడగలుగుతామని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభువే మన పునాది అంటే దాని అర్థం ఏమిటి? కేవలము ఆయన యొక్క వాక్కును మాత్రమే వినటం మాత్రమే కాదు, ఆయన యొక్క వాక్కును వినడము మాత్రమే కాదు, ఆయన యొక్క వాక్కును విని ధ్యానించి ఆ వాక్కు ప్రకారము జీవించినప్పుడు క్రీస్తు ప్రభునిని మన యొక్క ఆత్మీయ జీవితానికి పునాదిగా మనము మార్చుకుంటాము. ఆ ప్రభువు మన పునాది అయినప్పుడు మనము సమస్తమును కూడా జయించగలము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులు మగుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరి మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించున్నట్లు కృపచూపుము. ఏలైనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూ నిరాకరింపవు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెహోయాకీను తన ప్రాసాద సంరక్షకులతో బాబిలోనియా రాజునకు లోబడిపోయి బందీగా ఉండిపోయెను. మొదటి పట్టణము రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనం వరకు. యెహోయాకీను 18వ ఏట రాజై యెరూషలేము నుండి 3 నెలలు మాత్రము పాలించెను. యెరూషలేము నగరవాసి ఎల్నాతాను కుమార్తె నెహుష్టా అతని తల్లి. ఆ రాజు కూడా తన పితరుల వలె యావే వల్లని దుష్కార్యములు చేసెను. అతని కాలమున బబులోనియా నుండి నెబుకద్నెజరు సైన్యాధిపతులు దండెత్తి వచ్చి యెరూషలేమును ముట్టడించిరి. సైన్యములు యెరూషలేమును ముట్టడించుచుండగా నెబుకద్నెజరు స్వయముగా వచ్చి నగరమును పట్టుకోచూచెను. యెహోయాకీను తన తల్లితో, కుమారునితో, ఉద్యోగులతో, ప్రాసాద సంరక్షకులతో బబులోనియా రాజుకు లోబడిపోయెను. ఆ రాజు తన పరిపాలనా కాలము 8వ ఏట యెహోయాకీనును బందీని చేసెను. నెబుకద్నెజరు దేవాలయ కోశాగారము నుండి, ప్రాసాద కోశాగారము నుండి సంపదనంతయు అపహరించుకొని బబులోనియాకు కొనిపోయెను. ప్రభువు నుడివినట్లే పూర్వము సొలొమోను రాజు దేవాలయము కొరకు చేయించిన బంగారు పాత్రలన్నిటినీ పగులగొట్టించెను. నెబుకద్నెజరు యెరూషలేము నగర వాసులను, రాజవంశీయులను, యుద్ధ వీరులను మొత్తము 10,000 మందిని చెరగొని బబులోనియాకు కొనిపోయెను. కమ్మరులు మొదలైన చేతి పని వారందరినీ కూడా బందీలుగా కొనిపోయెను. పేద సాధలను మాత్రమే యోధాలో ఉండనిచ్చెను. యెహోయాకీనును అతని తల్లిని, భార్యలను, ఉద్యోగులను, ప్రముఖులైన పౌరులను చెరగొని తీసుకుని పోయెను. ఆ రాజు యూదా నుండి ప్రముఖులైన వారిని 7,000 మందిని బందీలుగా కొనిపోయెను. వారిలో 1,000 మంది కమ్మరుల వంటి చేతపనివారు. ఆ బందీలందరూ కండబలము కలవారు, యుద్ధము చేయ సమర్థులు. నెబుకద్నెజరు యెహోయాకీను పినతండ్రి అయిన మత్తన్యానును యూదాకు రాజును చేసి అతనికి సిద్కియా అని క్రొత్త పేరు పెట్టెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. దేవా, అన్యజాతి ప్రజలు నీ దేశము మీదికి దండెత్తి వచ్చిరి. వారు నీ పవిత్ర మందిరమును అమంగళము చేసిరి, యెరూషలేమును ధ్వంసము చేసిరి. నీ దాసుల శవములను పక్షులకు ఆహారము కావించిరి. నీ భక్తుల ప్రేతములను వన్యమృగములకు తిండి గావించిరి. అందరూ. ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. యెరూషలేము నందంతటా నెత్తుటిని నీటి వలె ఒలికించిరి. పీనుగులను పాతిపెట్టు వాడెవడు లేడయ్యెను. మా చుట్టుపట్లనున్న అన్యజాతి వారు మమ్ము అవమానించుచున్నారు. మా ఇరుగు పొరుగు వారు మమ్ము గేలి చేసి నవ్వుచున్నారు. ప్రభు, నీవు ఎంతకాలము మాపై కోపింతువు? కలకాలమున నీ ఆగ్రహము అగ్నివలె మండుచున్నవలసినదేనా? అందరూ. ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీనస్థితికి దిగజారిపోయితిమి. అందరూ. ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మాకు రక్షకుడువైన దేవా, నీ నామకీర్తి కొరకు నీవు మాకు సాయం చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పాపములు మన్నింపుము. అందరూ. ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానై ఉన్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానై ఉన్నవాడా. మహిమా మహిమా యేసుకి, మహిమా మహిమా మన యేసుకి. మహిమా మహిమా యేసుకి, మహిమా మహిమా మన యేసుకి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము నుండి 29వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ప్రభు ప్రభు అను నన్ను సంబోధించు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు ప్రభు ప్రభు నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా, నా నుండి తొలగిపొండు, మేము ఎరుగనే ఎరుగును అని నిరాకరింతును. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతి వాడు రాతి పునాది పైన తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యను, దాని పతనము చాలా ఘోరమైనది. అంతటా యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడెను. ఏలైనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలె గాక అధికారము కలవాని వలె యేసు బోధించెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనము మనందరినీ కూడా ఒక ప్రశ్న వేస్తూ ఉంది. ఏమిటంటే, నా ఆత్మీయ జీవితానికి, నా జీవితానికి పునాది ఏమిటి? ఈరోజు సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగాన్ని ఒక శక్తివంతమైనటువంటి ఉదాహరణతో ముగిస్తూ ఉన్నారు. ఆయన ఇద్దరు ఇల్లు కట్టు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకరు తన ఇంటిని రాతి పునాది మీద, మరొకరు ఇసుక పునాది పైన కట్టుకున్నారు. ఈ రెండు ఇళ్ళు కూడాను ఒకే రకమైనటువంటి తుఫానులను, గాలులను, వరదలను ఎదుర్కొన్నాయి. కానీ ఈ రెండు ఇళ్లల్లో ఒక ఇల్లు మాత్రమే నిలిచింది. అదే రాతి పునాది పైన నిర్మించినటువంటి ఇల్లు. ప్రియదేవుని బిడ్డలారా, తేడా ఇక్కడ తుఫానులో లేదండి, వచ్చినటువంటి వరదల్లో లేదు, గాలులలో లేదు. కానీ తేడా ఎక్కడ ఉందయ్యా అంటే అది అంతా కూడా పునాదిలో ఉంది. ఎవరైతే వాక్యమును ఆలకించి వినినటువంటి ఆ వాక్యమును వారి జీవితంలో పాటిస్తారో, ఆ వాక్య ప్రకారం జీవిస్తారో, అటువంటి బుద్ధిమంతులైనటువంటి వారు రాతి పునాది పైన ఇల్లు కట్టుకుని వారిని పోలి ఉన్నారని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఎవరైతే కేవలము ఈ వాక్యమును మాత్రమే విని పాటించకుండా ఉంటారు చూడండి, అటువంటి బుద్ధిహీనులు ఇసుక పైన ఇల్లు కట్టుకొనినటువంటి వారిని పోలి ఉన్నారని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, వీరిద్దరు కూడా వాక్యమును విన్నారు. ఇద్దరికి కూడా ప్రభుని యొక్క బోధనలు తెలుసు. ఇద్దరు పైకి భక్తులుగా కనిపించవచ్చు, కానీ వారిద్దరిలో తేడా ఏమిటంటే, ఒకరు వినినటువంటి ఆ వాక్యమును జీవించారు, పాటించారు. కానీ మరొకరు కేవలము వాక్యమును మాత్రమే విని వదిలివేస్తూ ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభు ఈనాటి సువార్త పట్టణమును ఒక హెచ్చరికతో ప్రారంభిస్తూ ఉన్నారు. ఏమిటా హెచ్చరిక అంటే, ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యమున ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించినంటూ ఉన్నారు. ప్రదేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే కేవలం ప్రార్థనలు కాదు. క్రైస్తవం అంటే కేవలం మెడలో సిలువలు ధరించటం కాదు, లేదా అప్పుడప్పుడు బుద్ధి పుట్టినప్పుడు చర్చికి వెళ్ళటం కాదు. ఇవి ముఖ్యమైనవే, కానీ ఇవి మనము విన్నటువంటి వాక్యమును మన జీవితాల్లో మార్పుని తీసుకొని రావాలి. మనం విన్నటువంటి వాక్యము మన జీవితంలో మార్పు తీసుకొని రావాలి. యేసు ప్రభు కేవలం మాటలను ఆశించటం లేదు, కేవలం ప్రార్థనలను ఆలకించటం లేదు. ఆయన మన నుండి ఆయన వాక్కుకు విధేయతను, అంకిత భావాన్ని, నిజమైనటువంటి శిష్యరికాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో ప్రియులారా, దేవుని యొక్క మార్గములను విడిచిపెట్టినప్పుడు ఏమి జరుగుతుందో ఈరోజు మొదటి పట్టణంలో ఒక ఉదాహరణగా మనం చదువుకుంటూ ఉన్నాం. యూదా రాజ్యం బబులోను చేతుల్లోనికి వెళ్ళిపోయింది. యెరూషలేము జయించబడింది. దేవాలయపు నిధులు దోచుకొనబడ్డాయి. మరియు చాలామంది ప్రజలు బందీలుగా పరాయి దేశానికి తీసుకొని వెళ్ళబడ్డారు. ప్రియులారా, ఈ ఘోరం ఒక్క రోజులో జరిగింది కాదండి. దేవుని ఆజ్ఞలను సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేయడం ద్వారా, దేవుని యొక్క మార్గదర్శకత్వానికి బదులు మానవ శక్తికి పైన ఆధారపడటం వల్ల, దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా జరిగింది. వారు తమ దేశాన్ని ఇసుక పునాది పైన కట్టుకున్నారు. ఈరోజు మన సమాజంలో కూడా ఇదే ప్రమాదం పొంచి ఉంది ప్రియులారా. మనం జీవిస్తున్నటువంటి ఈ లోకం కదిలిపోయేటువంటి ఇసుక దిబ్బల పైన, ఇసుక తెన్నెల పైన పునాదులు వేస్తుంది.
డబ్బు అనేటువంటి ఇసుక, ప్రజాదరణ, పాపులారిటీ అనేటువంటి ఒక ఇసుక, అధికారం అనేటువంటి ఒక ఇసుక, సోషల్ మీడియా గుర్తింపు అనేటువంటి ఒక ఇసుక, స్వార్థపూరితమైనటువంటి సుఖాలు అనేటువంటి ఒక ఇసుక. ప్రియులారా, ఇవి కొంతకాలం మనకు బలంగా కనిపించవచ్చు, కానీ కష్టాలు వచ్చినప్పుడు, బంధాలు తెగిపోయినప్పుడు, అనారోగ్యము పాలైనప్పుడు, లేదా మరణము ముంచుకొచ్చినప్పుడు ఈ పునాదులు మనల్ని కాపాడలేవు. ఈ పునాదులు మనల్ని రక్షించలేవు. ఈ ఇసుక పునాదులు మనల్ని దేవుని దగ్గరకు చేర్చలేవు. మన భారతీయ సమాజంలో చాలా కుటుంబాలు ఒక ఇల్లు కట్టుకోవటానికి ఎంతో కష్టపడతాయి. సంవత్సరాల తరబడి డబ్బులు పోగు చేసుకొని దాచిపెట్టుకొని, మరి ఇంటి కోసం మంచి సామాగ్రిని కొనుక్కొని, పునాదుల కోసం మంచి మెటీరియల్స్ వాడి బలంగా కట్టుకోవాలని చూస్తూ ఉంటారు. పునాదుల్లో పగుళ్ళు రావటం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఈరోజు ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నారు, మన ఆధ్యాత్మిక జీవితం అనే పునాది కోసం మనం ఎంత శ్రద్ధ పెడుతూ ఉన్నాం. మన సాధారణమైనటువంటి ఇల్లు కట్టుకోవటానికి ఎంతో శ్రద్ధ పెడుతూ ఉన్నామే, ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నామే. మరి మన ఆధ్యాత్మిక జీవితం అనేటువంటి పునాది కోసము మనము ఎంత శ్రద్ధ పెడుతూ ఉన్నాం. ఒక బలమైనటువంటి క్రైస్తవ పునాది దేనితో నిర్మించబడుతుంది అంటే అనుదిన ప్రార్థన, దేవుని యొక్క వాక్యమును చదివి ధ్యానించి పాటించి జీవించటం, దివ్య బలి పూజలో తరచుగా పాల్గొనటం, పాప సంకీర్తన దివ్య సంస్కారమును తరచుగా స్వీకరించటం, ఇతరులకు సేవ చేయటం, దైనందిన జీవితంలో నీతి నిజాయితీలను కలిగి ఉండి అందరినీ, శత్రువులను సహితము ప్రేమించగలగటం వలన మన క్రైస్తవ పునాదిని మనం నిర్మించుకుంటూ ఉన్నాం. ఒక బలమైనటువంటి పునాదిని మనం నిర్మించుకుంటూ ఉన్నాం. తుఫాన్లు వస్తాయండి మన జీవితంలో, తుఫాన్లు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కష్టాలు లేనటువంటి జీవితాన్ని దేవుడు మనకు వాగ్దానం చేయటం లేదండి. రాతిపైన కట్టినటువంటి ఇల్లు కూడా వానను ఎదుర్కొంది, వరదలను ఎదుర్కొంది, గాలులను ఎదుర్కొంది, తుఫాన్లను ఎదుర్కొంది. విశ్వాసం అనేది ప్రియులారా కష్టాలను దూరం చేయటం కాదండి, కానీ వాటిని తట్టుకునేటువంటి శక్తిని మనకిస్తుంది. విశ్వాసం కష్టాలను దూరం చేయదు, కానీ వాటిని తట్టుకునేటువంటి శక్తిని, వాటిని జయించేటువంటి శక్తిని మనకు ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, కుటుంబ సమస్యలు లేదా హింసలు ఎదురైన బలంగా నిలబడేటువంటి క్రైస్తవ కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. అటువంటి విశ్వాసులను మనము చూస్తూ ఉన్నాం. వారు అన్ని వేదనల మధ్యలో, అన్ని కష్టాల మధ్యలో వారు బలముగా నిలబడటానికి కారణం ఏమిటి? ఎందుకంటే వారి యొక్క పునాది క్రీస్తు ప్రభు కాబట్టి. తుఫాను లేచినప్పుడు దుర్మార్గుడు నిర్మూలమగును, కానీ సత్పురుషుడు దృఢముగా ఉండును అని సామెతల గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మన పునాదులను పరీక్షించుకోమని ప్రభు మన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు నేను ఎవరి వైపు చూస్తూ ఉన్నాను? నేను నా జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు క్రీస్తు బోధనలను నేను పాటిస్తూ ఉన్నానా, లేదా ఈ లోకపు విలువలను నేను అనుసరిస్తూ ఉన్నానా? నేను కేవలము దేవుని యొక్క వాక్యమును వింటూ ఉన్నానా, లేదా ఆ వాక్య ప్రకారము జీవిస్తూ ఉన్నానా? ప్రభుని గురించి మనం ఎంత తెలుసుకున్నామో ముఖ్యం కాదు ప్రియులారా. ప్రభుని గురించి మనం ఎంత తెలుసుకున్నామో ముఖ్యం కాదు, ఆయన బోధనలను ఎంతవరకు మనము ఆచరించి పాటించి జీవిస్తూ ఉన్నామనేదే ముఖ్యమని ప్రభు తెలియపరుస్తున్నారు. కాబట్టి క్రీస్తు అనేటువంటి రాతి పునాది పైన మన జీవితం అనేటువంటి ఇంటిని కట్టుకుందాం. అప్పుడు ఎలాంటి తుఫానులు వచ్చినా మన పునాది సురక్షితముగా ఉంది కాబట్టి మనము స్థిరముగా ఉంటాము. ఆమేన్.
వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. ఈ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవ స్పందించుమయా, స్వీకరించుమో దేవ స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించి సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లుగా నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన నీవు మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి
మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ్నం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, ఆమె మహాభర్తయగు జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం ప్రభు భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం ప్రభు భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకుని ఇది నా దేహము కైకొనుడి, ఇది నా రుధిరము త్రాగుడని. ఇది నా దేహము కైకొనుడి, ఇది నా రుధిరము త్రాగుడని. నుడివెను మన ప్రభు కడరాత్రి, నుడివెను మన ప్రభు కడరాత్రి. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. పునీత ఇనేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రభు, ప్రతి ప్రాణి నేత్రములు ఆశతో నీ వైపు చూచుచున్నవి. అవసరము కలిగినప్పుడెల్లా నీవు వాటికి ఆహారము పెట్టుదువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను,
కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము.